కుమార్ అండి ఫ్రమ్ గుంటూరు. నేను లెక్చరర్ గా వర్క్ చేస్తాను. నా ఏజ్ 59 years. నేను ఒక లక్ష్యం కొద్దీ దీనిలో అయితే జాయిన్ అవ్వలేదు. నాకు అసలు ఇదేంటనేది తెలియదు. ఆ వాణి ఫ్రమ్ హైదరాబాద్, తను గుంటూరు వచ్చింది. మా హస్బెండ్ వాళ్ళ ఊరు. అన్నయ్య అని గృహప్రవేశంకి 3 months 4 months బ్యాక్ పిలిచింది. ఇద్దరం వెళ్ళాము. తను బాగా ఇంత లావు ఉండింది, 74 kgs అట్లా ఉంటది ఐ థింక్. కానీ ఆ, తను మన రీసెంట్ గా ఈ ప్రోగ్రాము నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది అనగా మా ఇంటికి వచ్చింది. సరే రమ్మని చెప్పా, వస్తాను అంటే. వచ్చిన తర్వాత అమ్మాయిని చూస్తే చాలా స్మార్ట్ గా, చాలా సన్నగా, చాలా అమ్మాయి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్ని కూడా నాకు తెలుసు. కానీ చాలా స్మార్ట్ గా, ఐ థింక్ చాలా హెల్దీగా, 49 years తనకు కూడా. తను చూసి ఏం చేసావు, ఎట్లా ఇట్లా మారావు, ఇంత యాక్టివ్ గా ఉన్నావు, నే గ్లోగా కనిపిస్తున్నావు, సన్నగా ఉన్నావు అంటే, నేనేం చెప్పను వదినా, నువ్వు రేపు నుంచి ఉంది నీకు లింక్ పంపిస్తానని తనే ఈ లింక్ క్రియేట్ చేసి మీ పేరు అది ఫీడ్ చేసి జూమ్ యాప్ క్రియేట్ చేసి వెళ్ళిందండి. నెక్స్ట్ డే నేను మీకు కాల్ చేశాను, సార్ నాకు ఇది ప్రాబ్లం ఉంది, పలానా టాబ్లెట్స్ నేను వాడుతున్నాను, నాకు 2 years నుంచి ఉంది, నేను కంపల్సరీ టాబ్లెట్స్ చేసుకోవాలి సార్, నాకు సర్జరీ అన్నారు, ఎంఆర్ఐలు 2 సార్లు తీశారు అని చెప్పా. నేను రేపు చెప్తానమ్మా, టాబ్లెట్స్ మీరు ఏమీ ఆపొద్దు, కంటిన్యూ చెయ్యండి అని చెప్పారు. నేను యాస్టేజ్ గా మీరు చెప్పినవి అన్ని ఫాలో అయ్యాను. ప్రతి దానికి కామెంట్ చేస్తారు. ఏదైనా చేస్తున్నా, గుడికి వెళ్ళాలంటే వెళ్ళలేను, ఫోటో పెట్టలేను, దండం పెట్టుకోలేను, దీపం వెలిగించలేను. ఇంట్లో తనకు అనుకూలంగా ఇన్ని సంవత్సరాలు గడిచింది. ఈ రోజు మా మ్యారేజ్ డే అండి. 29 years కంప్లీట్ అయింది మాకు మ్యారేజ్ అయ్యి. బాబు మ్యారేజ్ సెటిల్ అయినాయి ఇద్దరి కూడా. ఈ సిచ్యువేషన్ లో హిందూ మ్యారేజ్ చేయాలి, తనేమో రిజిస్టర్ మ్యారేజ్ అంటా ఉన్నాడు. సరే తను కూడా హిందూ మ్యారేజ్ చేయడానికి ఒప్పుకోవడం, ఈ మ్యారేజ్ సెటిల్ అవ్వడం ఇవన్నీ జరిగిపోయినాయి. కాన్ఫిడెన్స్ తో చేసాం. ప్రజెంట్ దేవుడు మందిరం కూడా చేయించడం, నేను ఊరక చెప్పకుండా ఏది చేయను కాబట్టి ఇలా చేయిస్తున్నానని చెప్పి ఇంకా తను ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేయడానికి కార్పెంటర్స్ వచ్చినప్పుడు కూడా చిర్రుబుర్రునే వెళ్ళిపోయారు, వచ్చి చూసుకున్నారు. ఇట్ట తడిని చూసి ఏమీ అనలేదు. ఫస్ట్ శ్రావణ శుక్రవారం నేను పూజ చేసుకున్నా ఇంట్లో, దానికి కూడా ఏమీ అనలేదు. నేను చేసే నువ్వు తినకపోతే ఏమవుతావు అనేది కానీ ఏమి అనలేదు. నేను ఒకరోజు తినకపోతే అమ్మో నిన్న తినలేదు రాత్రి తినలేదు అని పొద్దున్నే లేవడం, తినటమే ఒకే పనిలాగా కాసుకోవడం, తినటమే చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ సెన్స్ లేదు. పొద్దున్నుంచి 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్లు తాగి, ఒక కాఫీ తాగి 6 గంటల నుంచి ఒక రూమ్ మొత్తం సర్దానండి ఇప్పటి వరకు ఒక్కదాన్నే. తను వేరే కాల్ వస్తే ఫార్మర్స్ వచ్చారంటే వెళ్ళిపోయారు బయటికి. సరే ఒక్కదాన్ని ఒక రూమ్ అంతా సర్దా. నాకు ఇంకా మధ్యాహ్నం దాకా చేసే అంత స్టామినా ఉంది, నీరసం లేదు. అసలు నేను వంగకూడదు అసలు. రోజు ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వకముందు జస్ట్ ఒక గాజు పూసలాగా అట్ట గట్టు మీద తీసుకొని వంట చేసుకోవడం, అట్లా పెట్టుకోవడం, తినటం, మళ్ళీ బెడ్ మీద పడుకోవడమే చేశాను నేను. ఇప్పుడు నేను నాకున్న ప్రాబ్లం మర్చిపోయా. వంగటం ఏంటి, బరువులు ఎత్తటం ఏంటి, అసలు ఆ వర్కర్స్ 4 వచ్చి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. మేడం మీరేం తింటలేదు అంటున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి దానిలో 11 వరకు ప్రోగ్రామ్ జరుగుతుంది కంటిన్యూస్ గా. వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటా వింటున్నారు. విని మీకు చెప్పా నేను, ఒక అబ్బాయి ఇట్లా అడిగాడు, ఏంటి మేడం మీకు ఆకలి అవ్వట్లేదా, ఇంతసేపు మీరు అన్ని గిన్నెలు అటక మీద నుంచి దించిని అన్ని తోముతున్నారు, ఎట్లా చేయగలుగుతున్నారంటే, ఆకలి అవ్వట్లేదయ్యా, మధ్యలో వాటర్ తాగుతున్నాం, జ్యూసులు తాగుతున్నాం. జ్యూసులు కూడా తాగట్లేదు, మిక్సీలో ఎన్ని ఎక్కడున్నాయో కూడా తెలియవండి. కేవలం మజ్జిగ ఇవి ఇడ్లీ తెప్పించుకొని దాన్ని జావలాగా 2 ప్యాకెట్లు సాంబార్ వేసుకొని 2 రోజుల నుంచి గడిపాను. ఇట్లా నేను చేయగలిగాను. అసలు మెయిన్ అసలు ఈ పెయింటింగ్ వర్క్ నిన్నటితోటి కంప్లీట్ అయిపోయిందండి. ఈ రోజు రేపైతే ఇంట్లో సామాను కూడా సర్దేసేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద వర్కర్స్ లేకుండా, సర్వెంట్స్ పనమ్మ ఎవరు లేకుండా మీరు ఒక్కళ్ళే చేస్తున్నారా అని చెప్పి
కాబోయే కోడలు ఏపురాలోళ్ళు కూడా పరామర్శ చేసి నాకు సానుభూతి చెప్తున్నారు, ఎట్లా చేస్తున్నారు మీరు, ఇంత వర్క్ ఎట్లా చేస్తున్నారని. అవి నా క్రెడిట్స్ కాదు, నాకు ఇంత ఎనర్జీ ఉంది, నాకు నడుము నొప్పి లేదు. యాక్చువల్ పడుకొని నేను కొంచెం వంగకుండా చేసిన రోజులు నాకు తిమ్మిరి వచ్చినాయి. నాకు ఇప్పుడు తిమ్మిరి లేదు, కాలు జాలు లేదు, అవన్నీ తగ్గిపోయినాయి సార్. మరి లోపల ఎట్లుందో ఇన్నర్ గా నాకు తెలియదు. యాక్చువల్ గా అయితే దివాన్ లేపుతున్నా, సోఫా లేపుతున్నా, జరుపుతున్న వర్కర్స్ కి ప్లేస్ ఇవ్వడం కోసం నేను ఎట్లా చేశానో నాకు తెలియదు సార్. మొత్తానికి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్న, మొత్తం పెయింట్స్ వర్క్. నాకు కొంచెం ఫైనాన్షియల్ రావాల్సినవి ఉన్నాయి, మీకు చెప్పాను. అవి కూడా వస్తే నేను ఈ స్ట్రెస్ రిలీఫ్ అవుతాను. మా బాబు కూడా యంగ్ గా అయ్యావు, 56 years, నీదంతా ముడతలు పడి అట్లా ఏం లేదు, బాగున్నావు అంటున్నాడు. ఈరోజు ఇక్కడంతా వర్సులు ఉన్నాయి కాబట్టి మా ఆడబడిచే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ చేస్తున్నారు సెలబ్రేషన్. మా వాడు నాకు తెలియకుండా అక్కడ ఏవో అరేంజ్ చేస్తున్నాడు. ఆఫ్టర్నూన్ వెళ్ళాలండి. ఈ రోజు మీరు తినొచ్చు అని చెప్పారు. అదండి, ఇక నుంచి నిత్యము నేను మందిరం చేయించాను కాబట్టి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఒక రకంగా నాకు స్పిరిచువల్ గా, మెంటల్ గా నేను ఏదో వెయిట్ తగ్గాలని రాలేదు. నా వెయిట్ 68 kgs. ఐ థింక్ నేను బాగా ఫ్లెక్సిబుల్ గా వంగగలుగుతున్నానంటే 2.5 to 3 kgs వెయిట్ లాస్ అయ్యానేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూసుకోవడానికి నాకు టైం లేదు, ఇంట్లో వెయింగ్ మెషిన్ లేదు. వెయిట్ అయితే తగ్గాను. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, కొంచెం ఏజ్ ఫ్యాక్ట్, ఇక్కడంతా స్కిన్ లూజ్ ఉండేది కొంచెం, ఇదంతా టైట్, ఇదంతా అబ్జర్వ్ చేసా. ఈ బెల్లీగా ఉండే, ఈ స్ట్రక్చరల్ గా వచ్చేటువంటి సైడ్ ఎక్స్పాండెడ్ కొంచెం బాగా తగ్గింది నాకు బాడీ షేప్. ఫ్రంట్ మాత్రం ఉంది. ఈ వర్క్ తోటి నేను ఏమి పడుకొని చేయడానికి పశ్చిమోత్తాసనం లేదు, అవి నేను చేసి కంటిన్యూ చేస్తాను. ఇది నేను ఒక 10 members కన్నా గ్రూప్ లో షేర్ చేశాను, వాళ్ళు చూశారు దీని గురించి. చాలా 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 స్ట్రెంగ్తీగా ఉన్నా. ముందు మెంటల్ గా నాకు వాయిస్ కానీ, వర్కర్స్ తో డీల్ చేయడం కానీ, మా హస్బెండ్ ఇలా వెళ్ళిపోతే ఏంటి వెళ్ళిపోయావు అని గైగైని పోట్లాడటం కానీ, మళ్ళీ వెంటనే అడ్జస్ట్ అవుతాను కానీ అనే మాట చాలా ఫాస్ట్ గా అంటాం కదండి, రియాక్షన్స్ అవి లేకుండా చాలా కూల్ గా ట్రీట్ చేయడము, హ్యాండిల్ చేయడము బాగా వచ్చింది. చిన్నగా చెప్పి పని చేయించుకోవడము, అసలు ఎవ్రీథింగ్ అండి. దీంట్లో చేంజ్ వచ్చింది, దీంట్లో చేంజ్ రాలేదు అనడానికి లేదు. చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి లైఫ్ లో, కానీ ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది సార్. అందరూ చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను విన్నాను. వాళ్ళల్లో చేంజెస్ కూడా నేను గమనిస్తా ఉన్నాను. చాలా హ్యాపీ సార్, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చాలా